హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఫెస్టివ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదండి. ఈ ఫెస్టివల్స్కి అంటే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, కృష్ణాష్టమి ఇలా పండుగ ఏదైనా సరే మంచిగా అందరికీ అందుబాటులో ఉండే కొబ్బరాకులతోనే ఈజీగా ఎలా డెకరేట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ డెకరేషన్ని మీరు పూజా మందిరం దగ్గరైనా లేదంటే ఏ ఫెస్టివల్స్కైనా మీరు బ్యాక్ డ్రాప్ చేశారంటే అసలు చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే మీరు తోరణం కట్టుకుంటారు కదండి ఎంట్రన్స్లో, అక్కడ కూడా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, అసలు ఎలా ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారు. దీనికోసం ముందుగా ఇలా కొబ్బరాకులను అయితే తీసుకోండి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరాకునైతే ఇలా కట్ చేసుకోవాలి. అలాగే మరొక సైడ్ కూడా కొబ్బరాకుని కట్ చేసుకోవాలి. ఆకును కొబ్బరి పుల్ల ఉంటుంది కదండి, రెండిటిని సెపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనకు కొబ్బరాకు ఉంటుంది కదండి, అంత లెంత్ అయితే మనకు చిలుకలు చేయడానికి ఎక్కువైపోతుంది, అంత అవసరం లేదు కూడా. కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ముక్కనైతే కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆకునైతే తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. మరొక ఆకును కూడా తీసుకుని లోపల నుంచి అయితే ఇలా పెట్టుకోవాలి. తరువాత కింద నేను చూడండి, కొంచెం చూస్తే మీకు అర్థమైపోతుంది. కొంచెం టఫ్గా అనిపిస్తుంది, కొంచెం క్లారిటీగా మీరు గమనిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇలా వెనక సైడ్ నుంచి తిప్పుకొని అక్కడ హోల్ కనిపిస్తుంది కదా, దానిలోంచి కొబ్బరాకును పెట్టి ఈ రెండింటిని కొంచెం టైట్గా మరొక చేత్తో పట్టుకుని ఆ రెండింటిని కూడా పట్టుకుని ఇలా స్లోగా లాగినట్టయితే ఇలా ఒక బౌల్ షేప్ అయితే ఏర్పడుతుంది మధ్యలో. చూసారు కదండి వీడియోలో, ఈ విధంగా అయితే వస్తుంది. కొంచెం టైట్ చేసుకోండి ఆకులు. ఇలా టైట్ చేసుకోవడం వల్ల మనకు చిలుకకు బాడీ షేప్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీకు అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ వీడియో బ్యాక్కి వెళ్ళి మీరు కొంచెం గమనిస్తే మీకు ఈజీగానే అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అయితే ఒక సైడ్ ఆకుని వెనక్కి పట్టుకొని చిన్న హోల్ చేసుకుని ఒక కొబ్బరాకు దానిలోంచి వెళ్ళేంత గ్యాప్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇలా కొబ్బరాకుని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు సైడ్కి పెట్టి లాగాలి. మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వనవసరం లేదు. లాగినప్పుడు ఇలా ఆకులు అనేవి రెండు ఒక సైడ్కి అయితే వచ్చేస్తాయి. చూసారు కదండి వీడియోలో, ఈ విధంగా అయితే వస్తుంది. మనం ఒక సైడ్ అయితే లాగేసుకున్నాం, మరి బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంది కదండి, అది కూడా సేమ్ ఇలా రెండు దగ్గరకు వచ్చేలాగా చిన్న హోల్ అయితే చేసుకుని ఆకు వెళ్ళేంత గ్యాప్ అయితే చేసుకుని కొబ్బరాకును అందులోంచి పెట్టుకోవాలి. పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కొంచెం టైట్గా లాగి రెండింటిని దగ్గరకైతే చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చిలుక బాడీ అయితే ఈజీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చిలుకకు హెడ్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఉంది కదా, దీన్ని ఒక సైడ్కి ఒక సిజర్ సహాయంతో హెడ్ అయితే మనం ఇలా హెడ్ తెలుసు కదండి చిలుకకు ఎలా ఉంటుందో ఆ షేప్లో అయితే నీట్గా స్లోగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకునే విధానంలోనే హెడ్ అనేది కొంచెం లుక్గా కనిపిస్తుంది. కాబట్టి మీరు అంత కంగారు పడకుండా నీట్గా స్లోగా అయితే ఇలా కట్ చేసుకుని చిలుక మరి మౌత్ కావాలి కదా, దీనికి ఇలా అయితే కట్ చేసుకోండి. అందంగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. అలాగే బ్యాక్ సైడ్ కూడా తోక అయితే మనం కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయితే చిలుక షేప్ అయితే మనకు వచ్చేసింది. ఇప్పుడు చిలుకకు ఐస్ పెట్టడానికి ఒక పెన్ తీసుకుని ఇలా చిన్న చుక్క అయితే పెట్టుకోండి. చూసారు కదండి, ఈ విధంగా డాట్ అయితే పెట్టుకోవాలి. తర్వాత నెయిల్ పాలిష్ తీసుకుని
ఇలా చిలుక మౌత్ కొంచెం పింకిష్ కలర్లో ఉంటుంది కదా, నా దగ్గర అయితే రెడ్ నెయిల్ పాలిష్ ఉంది. నేనైతే దీన్ని వేసేసుకుంటున్నాను. మీ దగ్గర క్రేయాన్స్ స్కెచ్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, అలాగే రెడ్ పెన్ అయినా సరే మీకు ఇష్టం వచ్చింది ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కొంచెం కలర్ కనిపిస్తే లుక్ ఉంటుందని యాడ్ చేసాం. నెయిల్ పాలిష్ అయితే ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది కదండి, అందుకని నెయిల్ పాలిష్ అయితే చాలా బాగుంటుంది, మంచిగా కూడా కనిపిస్తుంది. చూసారు కదా, చాలా ఈజీగానే అయితే చిలుక అయితే రెడీ అయిపోయింది. వీడియో లెంతీ అవుతుందని మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇది అర్థం కావాలంటే కొంచెం స్లోగానే చెప్పాలండి, అందుకనే కొంచెం లెంతీగా అయితే వీడియో ఉంటుంది. ఇప్పుడు నేను డెకరేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను, చిలుక ఒక్కటే ఎలా చూపించాలి అనే విధంగా అయితే కాదు. కొంచెం ఐడియా అయితే వస్తుందని చిన్నగా నేను డెకార్ అయితే నాకు నచ్చిన విధంగా చేసి మీకు చూపిస్తున్నాను. కాబట్టి ఇంకొక చిలుక కూడా తయారు చేసుకుంటున్నాను. చూడండి, సేమ్ ప్రాసెస్. మీరు ఇందాక మిస్ అయినా ఇప్పుడు మిస్ అవ్వకుండా చూడండి, అదే రిపీట్ అవుతుంది. నేను చెప్పాను కదండి ఇందాక మీకు అంతా వివరించి, సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేసుకోవాలి. మీకు నా వీడియోస్ డైలీ ఫాలో అవుతున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం ఓన్గా వీడియోస్ చేసే వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము ఎంతో కష్టపడి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం, కానీ దానికి వ్యూస్ అంతగా ఉండట్లేదు, లైక్లు కూడా కొంచెం తక్కువగానే వస్తున్నాయి. ఓన్ కంటెంట్ చేసే వాళ్ళని కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండాలండి వీడియోస్ చూసేవాళ్ళు. మీరు అలా సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఓన్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇంకేం చూపించాలి మన సబ్స్క్రైబర్స్కి అనే థాట్ వచ్చి, మంచిగానే వ్యూస్ వస్తున్నాయి కదా అని ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి నీట్గా చూపించడానికైతే ఎంతైనా ట్రై చేస్తారు. వీడియో టు వీడియోకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో మీరు ప్రతి ఒక్కరు ఒక్క లైక్ అయితే చేయండి, దానివల్ల మీకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీకు ఇలా వీడియోస్ చూపిస్తున్నందుకు మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది మీ లైక్ అనేది. మీరు ఇలా లైక్ చేయడం వల్ల మేము ఇంకా ఇంకేం చూపించాలి మన సబ్స్క్రైబర్స్కి అని ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాం. నేను చెప్పాల్సిందైతే ఇదేనండి, ఈ విధంగానే చిలుకలు అయితే రెడీ అయిపోతాయి. సపోర్ట్ చేస్తారు కదండి, వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి. కొంచెం కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి సపోర్ట్ అయితే ఇవ్వండి. చూసారు కదండి, ఎంతో అందంగా చిలుకలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఈజీగా ఎలా డెకరేట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఇలా 3 చిలుకలతో ఈజీగా డెకరేషన్ అయితే మీకు చేసి ఒక ఐడియా వస్తుందనే విధంగా చూపించాలి అని అనుకుంటున్నాను. ఇలా మనం రెడీ చేసుకున్న చిలుకలు ఉన్నాయి కదండి, ఫస్ట్లో మనం ఆకును కొబ్బరి పుల్లను సెపరేట్ చేసుకున్నాం కదండి, ఆ కొబ్బరి పుల్ల అయితే మీరు తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిలుకకు ఈ విధంగా అయితే గుచ్చుకోవాలి. తరువాత ఇలా మరొక కొబ్బరి ఆకును తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకుని పిన్ అయితే చేసేసుకోవాలి. సేమ్ పైన కూడా అలాగే రిపీట్ చేసుకోవాలి. మీకు నచ్చిన డిజైన్ బట్టి ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా అయితే వస్తుంది. మీ ద్వారబంధానికి తగ్గట్టుగా మీరు ఎంత లెంత్ అయితే కావాలి అని అనుకుంటున్నారో మధ్య మధ్యలో ఇలా చిలుకల్ని కూడా యాడ్ చేసుకుంటూ, అలాగా రిబ్బన్ టైప్ కూడా ఎక్కువగా పెట్టుకుంటూ మీకు నచ్చిన విధంగా అయితే మీరు డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుందనే విధంగానే చూపిస్తున్నాను. సో ఏదో నేను ఒక 3 చిలుకలతో మాత్రం చూపించాలి అని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ చేయడానికి నాకు కుదరలేదండి, లేకపోతే ఫుల్గా మంచిగా ఎలా గ్రాండ్గా డెకరేట్ చేసుకోవాలో చూపిద్దామని అనుకున్నాను. కానీ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఎలా చేస్తే ఎక్కువ గ్రాండ్గా కనిపిస్తుందని. ఇలా ఎక్కువ చిలుకలు చేసుకుని మొత్తం లైన్గా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే ఇక్కడ 3 చిలుకలతో అయితే చూపించాలి అని అనుకుంటున్నాను, అందుకే 3 ఆటల్ని ఇలా రెడీ చేసుకున్నాను వీడియోలో చూపించే విధంగా. రెడీ చేసుకుని కింద ఒక ముక్క తీసుకుని డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, చీపురు పుల్ల ఇలా చిన్న ముక్కలా చేసి డబుల్ ప్లాస్టర్ని అయితే అంటించేయాలి.
అప్పుడు కొంచెం స్టిఫ్గా ఊడకుండా అయితే కిందకి జారకుండా అయితే ఉంటాయి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ విధంగా అయితే నేను డెకరేట్ చేసి మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత గ్రాండ్ లుక్ ఉందో! ఇక్కడ నేను 3 చిలుకలకే ఇంత మంచిగా కనిపిస్తుంటే, మీరు అటు ఇటు కూడా ఇంకా కొన్ని ఎక్కువ యాడ్ చేసుంటే ఇంకా ఇంకొంత గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఈ విధంగా మీకు నచ్చినట్టుగా వచ్చే ఫెస్టివల్స్‌కి చాలా రకాల డిజైన్స్‌తో మంచిగా అయితే మీరు డెకరేట్ చేసుకోండి. చూసారు కదండీ! నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే చేసేయండి. బాయ్.